నువ్వు 2025లో భయంకరమైన కాలం గడపబోతున్నావు. నువ్వు అనుకున్న ఏ మార్గంలోనికి నువ్వు వెళ్ళవు. అది నిజం కాదు. జీవితం కష్టంగా ఉంటుంది అని నాకు కూడా తెలుసు. కానీ నన్ను బలపరిచే క్రీస్తునందే సమస్తము చేయగలను. నీకేం జరుగుతుందో అని నువ్వు తెలుసుకొని భయపడాలి. అది చాలా భయంకరంగా ఉంటుంది. నేను దేవుణ్ణి విశ్వసించగలను, ఎందుకంటే ఆయన మాట ప్రకారం ఆయన నా పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు చెప్పేది పట్టించుకోవద్దు. మీరు ఖచ్చితంగా బాధపడతారా, బాధను అనుభవిస్తారు. ఏషియా 43:19 ప్రకారం దేవుడు ఒక మార్గాన్ని తెరుస్తాడు మరియు దేవుడు నన్ను కష్ట సమయాల నుంచి బయట తీసుకెళ్తాడు. మీరు దేవుని నమ్మడం ఆపేయాలి, ఎందుకంటే నీ మీద ఆయనకు ఆశయం లేదు. ఇలా కాదు, నిజంగా చెప్తాను.